సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, తగరపు వలస, విశాఖపట్నం. జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా BATP వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ పనిచేస్తుందని ఆ సంస్థ అధ్యక్షుడు బోని ఈశ్వరరావు అన్నారు. విశాఖ జిల్లా ఆనందపురంలో దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భీమిలి, ఆనందపురం, తగరుపు వలస, పద్మనాభం వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ ద్వారా స్థానిక జర్నలిస్టులకు వెల్ఫేర్ అందించడంతో పాటు కష్టకాలంలో వారికి అండగా ఉంటుందని గుర్తు చేశారు. ప్రస్తుత కాలంలో వాస్తవాలు రాసే విలేకరులను బెదిరించడం, దాడులకు దిగడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ఈ దీపావళి ప్రతి ఇంట సంతోషాలతో నిండాలని తోటి జర్నలిస్టులకు టపాసులు, మిఠాయిలు పంపిణీ చేశారు. అందరికీ సాక్షి టీవీ తరపున దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు మనం అనంతపురం మండలంలో ఘనంగా దీపావళి సంబరాలు అనేది జరుపుకోవడం జరుగుతుంది. దీనికి అనంతపురం, పద్మనాభం, భీమిలి, తగరపు వలస ప్రాంతాల్లో పనిచేసిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. జర్నలిస్టుకి ఎవరికైనా ఎటువంటి సమస్య వచ్చినా సరే మేమందరూ ఏకతాటిగా ముందుకు నిలబడి ఆ సమస్యను పరిష్కరించడానికి సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 63 మంది సభ్యులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా దీపావళి పండుగ నేపథ్యంలో ఏదో చిరు కానుక అందరూ సంయుక్తంగా ఏర్పడి చిరు కానుక అనేది ఇవ్వడం జరుగుతుంది. భీమిలి, తగరపు వలస, అనంతపురం, పద్మనాభం 3 మండలాల విలేకరుల సంయుక్త కలిగి BAPTని ఒక సంస్థను ఏర్పాటు చేయండి. ఈ సంస్థ ద్వారా అంటే చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు దీపావళి సందర్భంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. BAPT సంస్థలో ఉన్న ప్రతి ఒక్క విలేకరులకి, వర్కింగ్ జర్నలిస్టులకి దీపావళి శుభాకాంక్షలు. మరి సమాజంలో మార్పు అనేది విలేకరుల దగ్గర నుంచే వస్తుంది. సమాజంలో బ్రతుకులు మార్చేది తన యొక్క కలం ద్వారా విలేకరులే. సమాజాన్ని మారుస్తున్నారు, రాజకీయ ప్రజాప్రతినిధులకు ఉపయోగపడుతున్నారు. కానీ ఇదే విలేకరుల బ్రతుకులు చూసుకుంటే ప్రతి ఒక్కరి బ్రతుకులు చితికిన బ్రతుకులు అవుతున్నాయి. వీరిపై ఎప్పుడైతే కలం ద్వారా నిజాన్ని నిర్భయంగా రాస్తున్నారో అది ప్రజల కోసం పక్షాన్ని నిలబడి వారికి న్యాయం జరగాలని ఆలోచనతో నిలబడుతున్నప్పుడు గిట్టని వాళ్ళు అంటే మాపై రాస్తున్న ఆలోచనతో దాడులు జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా ఉంది. ఇదే విలేకరులు సమాజంలో, గ్రామం, మండలం, నియోజకవర్గం ప్రతి మూల తిరిగి అనారోగ్యాల పాలైనప్పుడు వీరిని ఆదుకునేవారు అప్పుడు కనబడట్లేదు. ఈ విధంగా వాళ్ళకి విలేకరులకంటూ మేము ఏదైనా చేయాలని ఆలోచన ఎవరికి రానియడలా అప్పుడు BAPT ఏం చేసిందంటే, BAPT అనే సంస్థ మనం తీసుకున్న విలేకరులకి, వర్కింగ్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ పరిస్థితులు మనకు తెలుసు కాబట్టి, వాళ్ళ జీవన పరిస్థితులు తెలుసు కాబట్టి, వీళ్ళకి ఏదైనా అనారోగ్యాలు కలిగినా లేదని అత్యవసర వైద్య సహకారం అందించవలసిన పరిస్థితి వచ్చినా మనం అంటూ ఒక సంస్థను ఏర్పాటు చేసి వాళ్ళ సహకారంగా ఉందాం ఆలోచనతో తీయబడిందండి ఇది. రెండవదిగా చూసుకుంటే ఒక కాకి చనిపోతే 100 కాకులు చేరుతున్నాయి. ఒక రాజకీయ నాయకుడికి అన్యాయం జరుగుతుంటే ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా అందరూ ఏకమవుతున్నారు. అదే ఒక జర్నలిస్ట్కి అన్యాయం జరుగుతుంటే ఇటు ప్రజలు, మేమైతే ఎవరి కోసం పోరాడుతున్నామో ఆ ప్రజలు కూడా రావట్లే, రాజకీయ నాయకుల కోసం రావట్లే, ఎవరు సపోర్ట్ చేయట్లేదు. అంటే సమాజానికి ఉపయోగపడే విలేకరికి సమాజం ఉపయోగపడట్లే. దీని ఉద్దేశంతో ఈ సంస్థ తీయబడింది. ఇక మీదట కూడా ప్రతి వర్కింగ్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాగోగులైనా ఏదైనా ప్రతిదీ కూడా ఈ సంస్థ చూసుకుంటుంది. ఈ సంస్థ అనేది పలానా వ్యక్తి కోసం, పలానా విలేకరు కోసం, పలానా ప్రాంతం కోసం తీయబడింది కాదు. ఎవరైనా సరే మేము మీతో కలిసి పనిచేస్తాం, మీతో పాటు ఉంటాం, మాకు కలము, ప్రజలు, సమాజం ముఖ్యమైన ప్రతి ఒక్కరు కూడా రావచ్చు, వాళ్ళందరికీ మా ఆహ్వానం పలుకుతున్నాం. BAPT అనే సంస్థ ఇది మంచి ఆలోచనతో తీసింది.
ఆగదు, సాగుతూనే ఉంటుంది. ఎంత బాగా ప్రారంభించామనే దానికన్నా ఎంత బాగా ముగించామనే దానిలో బీఐపీటీ సంస్థ పనిచేస్తుందని తెలుపుతున్నాం.